నంద్యాలలో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడంతో సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తాతిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా పూల గజమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు చింతల సుబ్బారాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తాతిరెడ్డి తులసిరెడ్డి కష్టపడ్డారని, ఆయన కష్ట ఫలితమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం జరిగిందని, వైసీపీ నాయకుల అరాచకాల వల్లే ఈ రోజు పార్టీ ఓడిపోయిందని ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని, వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మొత్తం 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలలో వైసీపీకి కనీసము నేను 2023 జనవరి 6వ తారీఖున టీవీ వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చాను. 175 మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మాట్లాడము, ప్రజలకు సేవ చేయలేదు. 175 అన్ని జాగులు మాట్లాడినావు. నీకు ప్రజలలో వ్యతిరేకత ఉండదు. ఆ లాస్ట్ 5 తీసి పారేస్తే ఈ పక్క 17 ఉంటాయి. లేకపోతే మీరు ఈ ఫస్ట్ తీసుకోండి, 70 నిలబడతాయి. మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిందే కానీ స్వపక్షంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండలేరు. మీరు చెప్పినటువన్నీ అసత్యాలు. ఈయన శిల్పా మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో నంద్యాలకు వచ్చి, నంద్యాల వాళ్ళ నాయనగారి సొమ్మ ఏమన్నా, వాళ్ళ తాత సొమ్మ, నంద్యాల పాత్రపానికి మార్కెట్ యార్డుల్లో వాళ్ళు ఆక్రమించినారు, మున్సిపాలిటీలో ఆక్రమించినారు. నంద్యాల వదిలిపెట్టడానికి మొగోళ్ళు కావాలన్నావు. మొగోళ్ళు ఆడవసరము, ఆడేళ్ళ కాడ మొగోళ్ళు అవసరము. నిన్ను ఓడగొట్టి ప్రజలు ఓడగొట్టారు. ఆపత్తు కూడా చెప్పాను నేను. గడ్డి పోతలు కలిసి గజమును బంధించవా, చలి చీమల చేత బలవంతమైన సర్పంబు చిక్కి చచ్చగా అన్నట్టు యాడుండో మోహన్ రెడ్డి. ఆపత్తు నువ్వు చెప్పినావు, అబద్ధం మాట్లాడినావు. 19లో 2 సార్లు ఓడిపోయినావు. 2017, 2019. నీ కొడుకు 2022 ఎద్దుల పద్యాల కాడ నీ కొడుకు మాట్లాడినాడు, నీ తమ్ముడు చెప్పినందుకు. ఆయన 2 సార్లు ఓడిపోవాలా. ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు ఇచ్చిన. ఇప్పుడు 2024 ఓడిపోతాడు, 2029 కూడా ఓడిపోతాడు. శిల్పా రవి నిలబడాకు, మళ్ళా ఓడిపోతావు నువ్వు. మళ్ళా మీసం తిప్పి సవాల్ చేస్తాడా. వచ్చేది కూడా 2029లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. రాంపుల్లయ్య గారు, అలాగే వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. మా కార్యకర్తలు కానీ, మా లీడర్లు కానీ ఏది అన్యాయం జరిగినా 6 నిమిషంలో అక్కడ ఉంటాం. చాలా ఇబ్బందులు మా వాళ్ళని ఎంత హింసించినారో అంతకంటే డబుల్ హింసిస్తాం. అక్కడ అవినీతి జరిగిన మాట వాస్తవము. ఎమ్మెల్యే అనుచరులు స్థలాలు కబ్జా చేసింది వాస్తవం. రాంపుల్లయ్య చెప్పినట్టు ఇవన్నీ వెలికి తీస్తాము. ఒక్కొక్కరిని భర్తం పడతాము. భర్తం బట్టి